నాని ఐ లవ్ యూ. 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 ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అనిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ అయిన ఎపిసోడ్ 13 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు మీ అందరికీ ఒక డిస్క్లైమర్ గాయస్. అండ్ టుడేతో ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసి అఫీషియల్గా 164 డేస్, ఆల్మోస్ట్ ఆల్ 5 months 15 days కంప్లీట్ అవుతుంది. సో ఈ సిరీస్ ఎండ్ అయిపోయిందని చెప్పి బాధపడకండి గైస్, త్వరలోనే మాంగా అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ సిరీస్లో ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. సో షార్ట్ వీడియోస్లో కానీ కుదిరితే లాంగ్ వీడియోస్లో కానీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ అండ్ లేకపోకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఆయన కోజ్ అయితే కెఫ్టేరియాలో పక్క నుండి ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారన్నమాట. అండ్ ఆ అమ్మాయి పేరు షీనా, పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ అమ్మాయితో స్టార్టింగ్లో బుక్ రిలేషన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ అమ్మాయి కూడా బుక్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. బట్ మెల్లమెల్లగా చిన్నగా టాపిక్స్ అనేటివి డైవర్ట్ చేసుకుంటా, అయ్యా నాకు నువ్వే కదా రివ్యూని మార్చిండేది అండ్ నీ యొక్క థాట్స్ అనేది నాకు ఎంతో ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాలాగానే బుక్స్ చదువుతూ ఉంటావు అని చెప్పి మనోనికి అయితే పులిహోర కలుపుతుంటుంది. బట్ ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోండి మన ఆయన కోజీ కూడా అసలు ఏమీ తెలియను అని మాదిరి, సరేలే నువ్వు ఎందుకని నాతో ఇంత చనువుగా మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా డేట్గా అడగడంతో ఇంకా అమ్మాయి కూడా ఏం చెప్పాలో తెలియక, ఏం లేదు ఆయన కోజీ, నేను రీసెంట్గా నా ఫ్రెండ్ని కోల్పోయాను, వాడికి కూడా నా అలాగే బుక్స్ అండ్ ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, బట్ ఇన్నాళ్ళ తర్వాత నా అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండే అబ్బాయి నిన్ను ఒకరినే చూస్తాను, సో నేను అందుకని నీతో బాగా మాట్లాడాలని చూస్తున్నాను అనడంతో అప్పుడే మన ఆయన కోజీ కూడా సరేలే నేను దీంతో ఇలా ఎక్కువ నాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఇది కూడా నాకు ప్రపోజ్ చేస్తుంది అనుకుని దాన్ని అయితే దూరం పెడతాడు. అండ్ ఈ గ్యాప్లోనే కర్జువా కూడా మన ఆయన కోజీని వెతుక్కుంటేనే అదే కెఫ్టేరియాలోకి వస్తుంది అనమాట. ఇక్కడ మనోడు దరిద్రం ఏంటంటే ఎప్పుడైతే మన కర్జువా లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడే షీని అయితే తనను క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్లో కర్జువా పట్టించుకోకుండా బట్ వెనక నుంచి వెళ్తుండే అమ్మాయిని అయితే మన ఆయన కోజీతో బోల్డ్ సార్లు లైబ్రరీలో మన కర్జువా చూసింటుంది అనమాట. సో వెంటనే మన ఆయన కోజీ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకని తనతో మాట్లాడావు అనడంతో అప్పుడే తను చెప్తాడనమాట, నేను అందరితో మాట్లాడేలాగానే ఆ అమ్మాయితో కూడా మాట్లాడాను, నీకేమైనా ఇబ్బంది అనడంతో ఆ మాటలు విన్న మన కర్జువా కూడా ఓకే ఇంతసేపు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా దేని గురించి మాట్లాడారు అనడంతో దానికి మన ఆయన కోజీ కూడా మేము బుక్స్ గురించి మాట్లాడాము, ఇంకా నా ఇంట్రెస్ట్ అండ్ తన ఇంట్రెస్ట్లు కూడా సేమ్గా ఉండడంతో తను నాతో ఎక్కువ చనువుగా మాట్లాడుతుంది అని చెప్పడంతో ఇంకా ఆ మాటలు విన్న మన కర్జువా కూడా ఓ ఫైనలీ నువ్వు కూడా వేరే పాపం చూసుకున్నావు అనడంతో దానికి మన ఆయన కోజీ ఎలా చెప్పాలో తెలియక అట్లేం లేదు అంటాడు. బట్ మన కర్జువా మాత్రం సరేలే ఎందుకు పిలిచావు చెప్పు అనడంతో అసలు నేను నిన్ను ఎప్పుడు పిలిచాను అంటాడు. సరే అయితే నేను వెళ్ళొస్తున్నా అంటే హ్యాపీ వెళ్ళరా అనడంతో ఇంకా వెంటనే కర్జువాకి పిచ్చి కోపం వచ్చి సరేలే ఈసారి నువ్వు పిలిచినా రానులే అని చెప్పి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది జెన్స్ టాయిలెట్ లేక అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే రియూన్ గాని మన అష్మోట్ అడుగుతామంట, నువ్వు రిటర్న్ బ్యాక్ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, సో ఆల్రెడీ క్లాస్ 1 బీట్ చేసావు కదా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి చెప్పు అనడంతో ఆ మాటలు విన్న మన రియూన్ గడ్ మాత్రం ఏంట్రా డబుల్ ఏజెంట్, నేను నీ అట్లాంటి నా యొక్క ప్లాన్స్ గురించి చెప్తాను అనుకుంటున్నావు అనడంతో ఆ మాటలు విన్న మన అష్మోటో ఏంట్రా నేను డబుల్ ఏజెంట్ అంటున్నావు అనడంతో అప్పుడే మన రియూన్ గడ్ చెప్తా ఉంటా, అవునరా నువ్వు డబుల్ ఏజెంటే కాదు లిటరలీ నువ్వు ఒక పామ్ లాంటివి, సో నీకు ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అని చెప్తాడు. బట్ ఈ గ్యాప్లోనే వెనక్లో ఉండే మన కంజాకి గారిని అయితే గమనిస్తామట. కంజాకి క్లాస్ 1B స్టూడెంట్ గుర్తుందని అనుకుంటున్నాను. సో అప్పుడే కంజాకి గడు వస్తామట. అండ్ అష్మోటోతో అంటామట, ఏంట్రా అష్మోటో నువ్వు వీడిని కూడా మేనేజ్ చేయలేకపోతున్నావు అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న మన రియూన్ గడు ఏంట్రా ఓడిపోయిన క్లాస్ 1B స్టూడెంట్ లారా మీకు ఓటమి రుచి ఎలా ఉంది అనడంతో అప్పుడు మన కంజాకి గారు చెప్తారనమాట, అవునరా మేము ఇప్పుడు ఓడిపోయాం బట్ ఫ్యూచర్లో తప్పకుండా నీతో గెలుస్తామండంతో ఆ మాటలు విన్న మన రియూన్ గడు అసలు మీరు ఎప్పుడు కానీ నా మీద గెలవాలరా, మీరు ఎప్పుడు చూసినా ఆ ఇచ్చిన రోజు వెనకలే ఉంటారు కదా అనడంతో ఆ మాటలు విన్న మన కంజాకి కూడా అవును ఈ సంవత్సరం అంతా నేను ఇచ్చిన రోజు వెనకలే ఉన్నాను, బట్ నన్ను మాత్రం నమ్ము, నీ అట్లాంటితో నా వేలో నేను ఫైట్ చేయాలని చెప్పి నేను ఇప్పుడే డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మన ఆయన కొంచెం షాపింగ్ మాల్ నుంచి తన ఇంటికి వెళ్దామని చెప్పి మనోడు బయటకు వస్తారు లేదో మనోనికి అయితే ఇషిజాకి ఇంకా ఈ బుక్ అయితే ఎదురొస్తారు. సో అప్పుడే ఇషిజాకి అయితే మన ఆయన కొంచెం చూసి హాయ్ ఆయన కొంచెం నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది, సో నువ్వు కానీ ఈ పర్ఫెక్ట్ ప్లాన్లో కానీ మాతో కానీ జాయిన్ అయ్యావంటే మనం ఖచ్చితంగా క్లాస్ 1Aని అండ్ 1Bని అయితే చుట్టుగా ఓడించచ్చు అనడంతో ఆ మాటలు విన్న మన ఆయన కోజీ కూడా అవునా అయితే నేను మీతో కలుస్తాను అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే ఈ బుక్ ఈ మాటలు విని ఏంట్రా నువ్వు నిజంగానే మాతో కలుస్తావా అనడంతో దానికి మన ఆయన కోజీ నేను ఏదైనా చేస్తాను నేను అనుకోవాలంతే అంటాడు. అండ్ అప్పుడే మన ఇషిజాకి గారు చెప్తా ఉంటా, అయితే ఓ పని చేద్దామా నువ్వు కూడా మా క్లాస్కి వచ్చేసే అనడంతో అప్పుడే మన ఆయన కోజీ చెప్తా ఉంటా, ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా,
నేను కానీ మీ క్లాస్లోకి రావాలంటే మీ దగ్గర 20 మిలియన్ పాయింట్స్ ఉండాలి, మీ దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయా అనడంతో ఆ మాటలు విన్న మన ఇబుకి కూడా ఇప్పుడు మా దగ్గర అంత సీన్ లేదని చెప్పడంతో అప్పుడే మన ఆయనకు చెప్తా ఉంటా, ఓ పని చేయి, మనం ఎనిమీస్గా ఉండడం కంటే మనం ఒక అలయన్స్ ఫామ్ చేస్తే బెస్ట్ కదా అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న మన ఇబుకి, నువ్వు ఇంకా రియూన్ గడు మాకు ఎప్పటికీ అర్థం కారు, ఎప్పుడు ఎనిమీస్ మాదిరే ఉంటారో బట్ ఎప్పుడు టీమ్ అప్ అవుతారో మీకే తెలియదు, వియడ్ నా కొడుకుల్లారా అనడంతో ఆ మాటలు విన్న మన ఆయనకొచ్చి కూడా సరేలే నువ్వు ఎట్లన్నా అనుకో, మళ్ళీ నీ ఆన్సర్ నాకు చెప్పు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇలా మనోడు తన రూమ్కి వెళ్ళి ఈ గ్యాప్లో అయితే వాళ్ళకి ఇచ్చిండే హాస్టల్ బయట అయితే మన ఇచ్చిన రోజు ఆయన కోచి కోసం అయితే వాన్లో తడుచుకుంటా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో తనని చూసిన మన ఆయన కోచి వెంటనే తననైతే తన రూమ్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఇంకేముంది, అప్పుడే ఇచ్చిన రోజే మన ఆయన కోజిని, అసలు నువ్వు ఎందుకని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చావు అనడంతో అప్పుడే మన ఆయన కోజి, నువ్వు అలా వానకు నానుతూ ఉంటే నీకు కోల్డ్ అనేది వస్తుంది అనడంతో అప్పుడే మన ఇచ్చిన రోజే, అవును నేను ఎప్పుడు లోలో ఉన్నా సరే నువ్వు పర్ఫెక్ట్ టైంలో వచ్చి నాకు అలా అలా హెల్ప్ చేస్తావు ఆయన కోజి అనడంతో ఆ మాటలు విన్న మన ఆయన కోజి కూడా, ఏం పర్లేదు, నువ్వు లో అనేం కాదు, నీకు ఎటువంటి ట్రబుల్ ఉన్నా సరే నువ్వు మొహమాటం లేకుండా నాతో చెప్పు, నేను దాన్ని క్లియర్ చేస్తాను అనడంతో ఆ మాటలు విన్న మన ఇచ్చిన రోజు కూడా, ఏం పర్లేదు, ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు కొంచెం ఎదిగాను, నేను ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వాలనుకోలేదు అనడంతో ఆ మాటలు విన్న మన ఆయన కోజి, అయితే ఓకే బట్ ఇప్పుడు నువ్వు నన్ను ఎనిమిగా చూస్తున్నావు అనడంతో అప్పుడే మన ఇచ్చిన చెప్తూ ఉంటా, లేదా ఆయన కోజి అలా ఏం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు నాకు అసలు ఎనిమినే కాదు, నా క్లాస్మేట్స్ అందరికంటే ఇంకా చెప్పాలంటే నా లైఫ్లో అందరి పర్సన్స్ కంటే నువ్వే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఆయన కోజి కూడా, సరేలే ఇప్పుడు నువ్వు ఎందుకని లోలో ఉన్నావు అని అడగడంతో అప్పుడే ఇచ్చిన చెప్తా ఉంటా, ఏం లేదు, మొన్నటి వరకు మనకంటూ ఒక అలయన్స్ ఉండేది బట్ నేను మొన్న హొరికితతో మాట్లాడించి హొరికిత యొక్క డిసిజన్ అయితే రెస్పెక్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఆ రియూన్ గాడు ఇంకా సకేనాకి కూడా వాళ్ళ యొక్క టీమ్స్ అనేటివి స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తున్నారు డే బై డే. బట్ నేను మాత్రం లిటరలీ 1 ఇయర్ గడిచిపోయింది, నా క్లాస్ కోసం నేను ఏం బీకిండేది లేదు. సో సర్టెన్ టైంలో నాకే అనిపిస్తుంది, నాకు కొంచెం భయంగా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్లో ఉంటానా లేకుంటే నేను బయటికి వెళ్ళిపోతానా అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. సో తను ఇలా బాధలో ఉండడాన్ని చూస్తున్న మన ఆయన కొజి వెంటనే తన యొక్క చెంప మీద చేయబెట్టి, ఒకసారి నువ్వు నా వైపు చూడని చెప్పి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి మనోడైతే మోటివేషన్ ఇస్తాడు. నీకు గుర్తుందా ఇచ్చిన రోజే నువ్వు నాకంటూ ఒక మాట ఇచ్చావు, ఏది ఏమైనా సరే నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్తానే అన్నావు అనడంతో ఆ మాటలు విన్న మన ఇచ్చిన రోజు కూడా, కరెక్టే నేను ఇప్పుడు ఆ మాట అన్నాను బట్ ఇప్పుడు నాకు భయంగా ఉంది అనే లోపలే వెంటనే మన ఆయన కోచ్ చెప్తారన్నమాట, లేదు నువ్వు ఫ్యూచర్లో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే వేరే వాళ్ళతో సంబంధం లేదు, నీకు ఎటువంటి హెల్ప్ అయినా సరే నేను నీ ముందుండి చేస్తాను అనడంతో ఆ మాటలు విన్న మన ఇచ్చిన రోజు కూడా, అయితే ఓకే నువ్వు నా వైపు ఉంటే ఇంకేమి, అండ్ నా ఎయిమ్ కూడా చెప్తా చూడు, ఈ ఇయర్లో నేను ఖచ్చితంగా నా క్లాస్ అనేది క్లాస్ 1 రీచ్ తీసుకొని వస్తాను, నువ్వు థ్యాంక్ యూ ఆయన కొద్ది, నువ్వు లేకుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదని చెప్తుంది. అండ్ అప్పుడే మన ఆయన కొద్ది తన మనసులో, ఇన్ఫాక్ట్ ఇచ్చిన రోజు నాకు ఇంత త్వరగా పడిపోతుంది అనుకోలేదు, ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు చెప్తే తను ఖచ్చితంగా నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి తన మనసులో తను అనుకుంటాడు. సో అలా నెక్స్ట్ సీన్ అనేది మన ఆయన కోజికి అండ్ రియూన్కి మధ్యలో జరుగుతుంది. సో రియూన్ గడ్ మన ఆయన కోజి చేతిలో ఎక్కడైతే దెబ్బలు తింటాడో సో అక్కడే మన ఆయన కోజి వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ రియూన్ గడ్ అక్కడికి వచ్చి, ఏంటి హిడోరి నీతో మాట్లాడమంటుంది, సో తననేం మాయ చేసావు అనడంతో అప్పుడే మన ఆయన కోజి చెప్తా ఉంటా, నేనేం తనని మాయ చేయలేదు, సో తనే నీతో మాట్లాడమంది అనడంతో దానికి మన రియూన్ గడ్ కూడా చెప్తామంట, అవునా ఆయన కోజి నువ్వు ఎవరిని ఎటువంటి మాయ చేయవు బట్ ప్రతి ఒక్కరూ నీ మాయలో పడిపోతారని చెప్పి వెంటనే మన రియూన్ గడ్ ఆయన కోజి మీద అయితే తంతాడు. బట్ వెంటనే ఆ సర్ప్రైజ్ అటాక్ని కూడా మన ఆయన కోజి ఈజీగా డాట్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే తన చేత్తో కూడా మన ఆయన కోజిని అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ని కూడా మన ఆయన కోజి ఈజీగా డిఫెండ్ చేసి, ఓ ముందుసారితో పోల్చుకుంటే నువ్వు బాగానే ట్రైన్ అయ్యావు రియూన్ అనడంతో ఆ మాటలు విన్న మన రియూన్ గడ్ కూడా, ఇదంతా నీ ట్రైనింగే బాబు, నువ్వు నన్ను ఎప్పుడైతే ఓడించావో నేను అప్పుడు అనుకున్నాను నువ్వు సకైనాగిని కూడా ఈజీగానే ఓడిస్తావు అనుకున్నా, బట్ నువ్వు సకైనాగి చేతిలో ఓడిపోయావు, ఇది నీకు ఎలాంటి అవమానం అనడంతో అప్పుడే మన ఆయన కోజి, ఏం పర్లేదు కొన్నిసార్లు ఓడిపోవడం కూడా కరెక్టే అనడంతో అప్పుడే మన రియూన్ గడ్కి డౌట్ వచ్చి, నాకు తెలిసినంత వరకు నన్ను కొట్టిండి ఆయన కోజి చాలా తెలివైనడు, సో తను ఖచ్చితంగా సక్కేనాగిని ఓడించేవాడే, బట్ నువ్వు ఓడిపోయావంటే ఖచ్చితంగా నీ చేతిలో ఏదో కంట్రోల్ లేదు, సో ఎవడో నిన్ను అదే పనిగా గెలవనీయకుండా చేస్తున్నాడు, ఎవడు వాడు అనడంతో ఇంకా మన ఆయన కోజి వెంటనే ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పి, సరేలే ఇప్పుడు నీ ప్లానింగ్స్ ఏంటి అని అడగడంతో అప్పుడే మన రియూన్ గారు చెప్తాట, నా ప్లానింగ్స్ అంటూ ఏమీ లేవు, క్లాస్ 1Aని అండ్ క్లాస్ 1Bని రెండింటిని చిత్తుగా ఓడిస్తాను, అండ్ 1 డే ఖచ్చితంగా నేను కుక్కని కొట్టినట్లు కొడతానని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మన ఆయన కోచ్ కూడా, పర్లేదు రియూన్ గానికి కూడా కొన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పి తను అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది కొన్ని లేడీస్ ముచ్చట్ల దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో వీళ్ళందరూ అక్కడ జరుగుతుండే లవ్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నా సరే మన కర్జువాకు మాత్రం ఆయన కోజి తనకు ఫోన్ చేస్తాడో
లేదా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటే కుదరదని చెప్పి వెంటనే తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, నాకు పని ఉందని చెప్పి. సో వాళ్ళు కూడా తనని పంపించేసిన తర్వాత వెంటనే మట్సుకి సాటోని అడుగుతుంది అనమాట, నువ్వు అయినా కోజితో లవ్ ప్రపోజ్ చేస్తానన్నావు కదా, సో మీ లవ్ లైఫ్ ఎలా ఉంది అనడంతో అప్పుడే తన పక్కన ఉండే ఇంకో అమ్మాయి కూడా అవునే నువ్వు ఈ విషయం నాకు చెప్పనే లేదు, మీ ఇద్దరు ఎన్నాళ్ళ నుంచి డేటింగ్లో ఉన్నారు అనడంతో అప్పుడే సాటో చెప్తామట, మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను దయచేసి ఇది ఎవరికి చెప్పకండి అని చెప్పి వెంటనే కర్జువా అయానా కోజి ఇద్దరు డేటింగ్లో ఉన్నారని చెప్తుంది. అండ్ అయానా కోజికి కర్జువా అంటే ఇష్టం, అండ్ కర్జువాకి కూడా అయానా కోజి అంటే చాలా ఇష్టం అని చెప్పి సీక్రెట్ చెప్పడంతో ఆ మాటలు విన్న వాళ్ళిద్దరు కూడా షాక్ అవుతారు. అప్పుడే సాటో ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు డిస్టర్బెన్స్ అన్నట్లు నేను డ్రాప్ అయిపోయాను అనడంతో ఇంకా వీళ్ళిద్దరు కూడా తన యొక్క త్యాగాన్ని అయితే మెచ్చుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన అయానా కోజికి అండ్ ఆ చైర్మన్ అయిన సుగిషిరోకి మధ్యలోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ అప్పుడే ఆ సుగిషిరో గాడు మా మాస్టర్ నేను అడగమన్నాడు, నువ్వు ఈ సెలవులకి ఇంటికి వస్తున్నావా రావా అనడంతో అప్పుడే మన అయానా కోజి నాకు ఈ స్కూల్ అనేది బాగా నచ్చింది, సో నేను ఈసారి సెలవులకి రాను అనడంతో అప్పుడే సుగిషిరో ఈ విషయం మీ డాడీకి చెప్తే ఏమవుతుందో తెలుసు కదా అనడంతో నువ్వేమైనా చేసుకోరా అన్నట్లు మనోడు అంటాడు. అండ్ ఆ మాటలు విన్న మన సుగిషిరో నీకు తెలిసినో లేదో అయానా కోజి ఇప్పుడు నీ అట్లాంటి వాళ్ళు ఆ వైట్ రూమ్ లో కొన్ని వందల మంది ఉన్నారు అనడంతో ఆ మాటలు విన్న మన అయానా కోజి కూడా అవునా అయితే వెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసుకోమను, నన్ను వదిలేమని చెప్పు అనడంతో ఆ మాటలు విన్న సుగిషిరోకి ఏం మాట్లాడాలో తెలీదు. అండ్ అప్పుడే అయానా కోజి చెప్తామంట, నీకు తెలిసినో లేదో నువ్వు రాకముందర నుంచినే నేను ఆ వైట్ రూమ్ లో ఉన్నాను, నాకంటే తెలివైనోడు ఆ వైట్ రూమ్ లో ఎవడు లేడు అని చెప్తాడు. అప్పుడే ఆ సుగిషిరో గారు కూడా అయితే ఓ పని చేయి, ఏప్రిల్లో నేను చైర్మన్ గా తీసుకుంటా కదా అప్పుడు నీ సంగతి చెప్తాను అనడంతో నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా, రారా చూసుకుందాం అన్నట్లు వీళ్ళిద్దరూ మాటలు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో పానకంలో పుడకలాగా వీళ్ళ మాటలు అనేది సగం విన్నట్లుగా అయితే మట్సూరి అటు నుంచి వెళ్తూ వీళ్ళ మాటలు అనేది వింటూ ఉంటుంది అనమాట. సో కొద్దిసేపు తర్వాత మన అయానా కోజి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు మట్సుకి అనడంతో అప్పుడే తను చెప్తామట, అయానా కోజి నేను నీతో సీరియస్గా ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనడంతో వెంటనే మనోడు ఆ పాపను పక్కన తీసుకొని వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడే ఆ అమ్మాయి అయానా కోజి నాకు నీ ఎబిలిటీస్ గురించి పూర్తిగా తెలుసు, ఇన్ఫాక్ట్ నువ్వు ఎప్పుడు నీ యొక్క ఎబిలిటీస్ని పూర్తిగా వాడలేదు, నువ్వు కానీ ఆ ఎబిలిటీస్ పూర్తిగా వాడింటే మొన్న జరిగింది ఆ ఫైనల్ టెస్ట్లో మనం ఖచ్చితంగా క్లాస్ ఏ వాళ్ళ మీద గెలిచే వాళ్ళమే అని చెప్పి తిడుతుంది. దానికి మన అయానా కోజి కూడా అది నా ఫాల్టే బట్ ఈసారి అలా జరగదు అంటాడు. బట్ దానికి ఆ అమ్మాయి కూడా వెంటనే తనకు సారీ చెప్పి లేదు అయానా కోజి నాకు ఎందుకో మన క్లాసు 1 year రీచ్ అవ్వాలని చెప్పి కోరికగా ఉందనడంతో దానికి మన అయానా కోజి కూడా నువ్వేం భయపడకు, నేను ఆల్రెడీ 70 to 80% కార్యక్రమాలు పూర్తి చేశాను అండ్ నెక్స్ట్ ఇయర్లో మనం క్లాస్ 1 year రీచ్ అవుతాము, బట్ ఇదైతే నేను నీకు 100% గ్యారంటీ ఇవ్వలేను, సో నీ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ తక్కువలో పెట్టుకో అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే తను మన కర్జువా గురించి అడుగుతుందన్నమాట. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మన అయానా కోజి రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. మన అయానా కోజి కర్జువా ఒక కాంటాక్ట్ చూసుకుంటానే తనకు ఫోన్ చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మట్స్కి తనకు చెప్పిండే ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారన్నమాట. అప్పుడే మట్స్కి కర్జువా గురించి అయానా కోజిని అడిగింటుంది అనమాట. ఇన్ఫాక్ట్ అయానా కోజి కర్జువా నేను చాలా లైక్ చేస్తుంది, సో నువ్వు కూడా తనని లైక్ చేస్తున్నావా లేదా అనడంతో మనోడు కూడా దానికి ఏం రిప్లై ఇయ్యడు. అండ్ అప్పుడే తను అడుగుతుందన్నమాట, తను నీ యొక్క ఎబిలిటీస్ని చూసి నేను లైక్ చేస్తుంది అనడంతో ఆ మాటలు విన్న మన అయానా కోజి మాత్రం లేదు, తనకు నా ఎబిలిటీస్ ముందు నుంచినే పూర్తిగా తెలుసు, బట్ దానికంటే ముందే తను నన్ను లైక్ చేస్తుంది అనే విషయం నాకు తెలుసు అనడంతో దానికి మన మట్స్కి పాప అయితే ఓ పని చేయి, మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏందో నువ్వే చెప్పు, సో నువ్వు తనని లైక్ చేస్తున్నావు లేదా నాకు ఆ విషయం తెలియాలి, ఎందుకంటే నేను చాలా మంది అమ్మాయిలు లైక్ చేస్తున్నారు అని మన మట్స్కి అడిగిన మాటలు అయితే మనోడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే పానకంలో బుడకలాగా మన హొరికిత పాప అయితే అయానా కోజికి ఫోన్ చేస్తుంది. అండ్ అప్పుడే హొరికిత పాప ఏం చేస్తున్నావు అయానా కోజి అనడంతో దానికి మనోడు కూడా ఏం చేయలేదు జస్ట్ ఖాళీగా ఉన్నాను అనడంతో అప్పుడే హొరికిత పాప ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో మనం మన క్లాస్ని అనేది క్లాస్ ఏకి రీచ్ తీసుకొని వెళ్ళాలి అంటాడు. బట్ వెంటనే ఆ మాటలు విన్న మన అయానా కోజి కూడా అది నీ సావు నువ్వు సావు అనడంతో ఇంకా వెంటనే ఆ మాటలు విని హొరికిత నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనడంతో అప్పుడే మనోడు చెప్తామంట అయితే ఓ పని చేయి, నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను అండ్ మన క్లాస్ను కూడా ఫస్ట్కి తీసుకొని వెళ్తాను, బట్ దీనికి బదులుగా నువ్వైతే స్టూడెంట్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలని చెప్పి మనోడు కండిషన్ పెడతాడు. బట్ వెంటనే హొరికిత బాబు కూడా దాన్ని రిజెక్ట్ చేసి ఏం పర్లేదు క్లాస్ ఏకి నేనే తీసుకొని వెళ్తాను, బట్ నువ్వు మాత్రం స్టూడెంట్ కౌన్సిలింగ్లో జాయిన్ గా అని చెప్పి తనైతే ఫోన్ కట్ చేస్తుంది. సో తను కట్ చేసిన వెంటనే మన అయానా కోజి కూడా వెంటనే కర్జువాకి ఫోన్ చేద్దామా వద్దా అని చెప్పి ఒక డైలమాలో ఉంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది, ఇదే ఇంపార్టెంట్, బాగా జాగ్రత్తగా వినండి. ఫైనల్లీ మనోడైతే కర్జువాకి ఫోన్ చేస్తాడు అండ్ కర్జువా కూడా తన రూమ్కి వస్తుందన్నమాట. అండ్ అప్పుడే కర్జువా త్వరగా చెప్పు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నేను నా ఫ్రెండ్స్తో పాటు డిన్నర్కి వెళ్ళాలనుకుంటున్నాను అనడంతో ఆ మాటలు విన్న మన అయానా కోజి కూడా అవునా ఇంకా టైం ఉంది కదా అనడంతో ఆ మాటలు విన్న కర్జువా మాత్రం నీకెందుకురా అవన్నీ, సో నువ్వు మాత్రం అషినాతో బాగా ముచ్చట్లు పెట్టుకో, ఇన్ఫాక్ట్ మీ ఇద్దరు ఇంట్రెస్ట్లు కలిసాయి కదా, సో మీ ఇద్దరు అందుకనే బాగా మాట్లాడుకుంటున్నారు, ఇంకా నేను కూడా ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ అనేది వెతకాలి అనడంతో ఆ మాటలు విన్న మన అయానా కోజి కూడా ఎందుకు అని అడగడంతో నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఆల్రెడీ నేను మన హినాటగానికి బ్రేక్
బ్రేకప్ చెప్పి ఇన్నాళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు ఫేక్ రూమర్స్ కూడా వస్తున్నాయి అనడంతో ఆ మాటలు విన్న మన ఆయన కోజీ అవును మట్స్కి కూడా నన్ను అడిగింది ఆ విషయమే అనడంతో అప్పుడే కర్జువా కూడా అవును ఈ విషయమే నన్ను సాటో కూడా అడిగింది. సో ఇన్ఫాక్ట్ మన ఇద్దరి మధ్యనే ఏం రిలేషన్ లేకున్నా అది ఒక రూమర్ మాత్రం అందరికీ తెలిసిపోయిందంటే నాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో బాయ్ ఫ్రెండ్ అనేది సెట్ కాడని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మనోడు తడబడుకుంటానే కర్జువా నేను నీకు విషయం చెప్పాలని చెప్తాడు. అండ్ అప్పుడే కర్జువా కూడా త్వరగా చెప్పు నేను వెళ్తాను అనడంతో అప్పుడే మనోడు నువ్వు నాతో డేట్ చేస్తావా అనడంతో ఒక్క సెకండ్ మన కర్జువాకి మైండ్ పోతుంది ఆయన కొంచెం డేట్కి ఇలా అడగడంతో. అండ్ వెంటనే తను సిగ్గుపడుకుంటానే నువ్వు మరి సైనితో మాట్లాడుతున్నావు అనడంతో నేను జస్ట్ తనతో క్యాజువల్గా మాట్లాడుతున్నాను సరేలే నువ్వు చెప్పు నువ్వు నాతో డేట్ చేస్తావా లేదా అనడంతో వెంటనే ఆ మాటలు విన్న మన కర్జువా లోపల ఎంత సిగ్గుపడుతున్నా సరే సో నువ్వు నన్ను డేటింగ్కి అడిగావంటే నీకు నా మీద ఇష్టం ఉందనే కదా సో నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు లేదా అనడంతో వెంటనే మన ఆయన కోజీ కూడా అవును కర్జువా ఇన్ఫాక్ట్ నేను నిన్ను ఒకప్పటి నుంచి నేను లైక్ చేస్తున్నాను అనడంతో ఇంకా మన కర్జువా కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది అండ్ లోపలే సిగ్గుపడుతూ ఉంటుంది. అండ్ అప్పుడే ఆయన కోజీ కూడా సరేలే నాతో చెప్పించావు కదా నువ్వు చెప్పు అనడంతో ఇంకా మన కర్జువా కూడా సిగ్గుపడుకుంటానే అవును ఆయన కోజీ నాకు కూడా నువ్వంటే ఎంతో లైక్ అనడంతో వెంటనే మనోడైతే తనని దగ్గరికి లాక్కుంటాడు. అండ్ అప్పుడే మన కర్జువా కూడా ఎంతో సిగ్గుపడుకుంటా ఏంటి ఆయన కోజీ ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేసుకోబోతున్నావు అనడంతో మనోడు మాత్రం కిస్ వరకు లేదు కానీ నేను నిన్ను హక్ చేసుకోవచ్చా అని చెప్పి వెంటనే తనైతే హక్ చేసుకుంటాడు. అండ్ తను కూడా మన ఆయన కోజీని అయితే హక్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడి వరకు కథ అనేది సుఖాంతం అని మీరందరూ అనుకుంటారు బట్ ఇక్కడే మనకు ట్విస్ట్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు హగ్లో ఉండే మన ఆయన కోజీ ఒక్క సెకండ్ కర్జువా కన్నర్లోకి అయితే ఒక కన్నింగ్ లుక్ ఇస్తాడు. అండ్ అప్పుడే తన మైండ్లోని వాయిస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ అప్పుడే మనోడు అనుకుంటామట వైట్ రూమ్లో నేను ఇంతవరకు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాను అండ్ అన్నిట్లో కూడా గెలిచాను బట్ నాకు వైట్ రూమ్లో కొన్ని విషయాలు తెలుసు అదే లవ్ రొమాన్స్ లైక్ సో ఇప్పుడు నేను అందుకోసమే ఇట్లాంటి ఒక బుక్ అనేది చదువుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ కర్జువా కూడా నాకు అట్లాంటి బుక్ అనేది నేర్పించబోతుంది బట్ దీనికి తెలియని విషయం ఏంటంటే ఒక్కసారి నేను ఆ బుక్ గురించి పూర్తిగా తెలుసుకున్నానా ఇంకా నాకు ఆ బుక్తో పని ఉండదు కాబట్టి నేను ఆ బుక్ని అయితే విసిరి కొడతానని చెప్తాడు. మీకు క్లారిటీ చెప్పాలంటే మన ఆయన కోజీ జస్ట్ కర్జువాని తన లవ్కి అండ్ రొమాన్స్కి అండ్ లవ్ అనేది ఎలా ఫీలింగ్ ఇస్తుంది అనే ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వాడుకుంటున్నాడు. బట్ ఇది తెలియని మన కర్జువా మాత్రం మన ఆయన కోజీని అయితే లవ్ చేస్తూ ఉంటుందన్నమాట. బట్ వీళ్ళిద్దరు లవ్ ఫ్యూచర్లో ఎలా మారబోతుందో మీరు ఫ్యూచర్ మాంగా చదివితేనే తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.